అలాగే ఇప్పుడు ఇంకొక 2 పేర్లు నేను కంపల్సరీ తలుచుకోవాలి, మీకే తెలుసు ఏ పేర్లు అన్నది అవి. అవును. సో ఒకటి నాని గారిది, ఒకటి మన రామ్ జగదీష్ గారు. మీరు అడిగిన దానికి స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండస్ట్రీలో అందరికీ ఏంటంటే రాజశేఖర్ కన్నా అందరికీ శుభోదయం సుబ్బారావు అని వెల్ నోటెడ్. ఓకే. అండ్ దెన్ మీరు అనగానే నాకు ఫస్ట్ మీకు కాల్ చేశాను కదా, అవును. అంతఃకరణ శుద్ధి ఓకే, కాలర్ ట్యూన్ కూడా మీరు అదే పెట్టుకున్నారు సో యాక్చువల్లీ. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలంటే నాకు అంటే లైక్ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక లైక్ రికగ్నేషన్ వచ్చి పలానా ఆర్టిస్ట్ ఉన్నారు రాజశేఖర్ అని బాగా తెచ్చిన ప్రాజెక్ట్ అయితే భరత్ అని నేను అప్పటి వరకు నా కెరీర్ ఏంటంటే భరత్ అని నేను ముందు తర్వాత. సో అంత అంటే పేరే మార్చేసింది. సాధారణంగా ఆర్టిస్టులకి మీకు ఏముంటుంది, స్క్రీన్ నేము సినిమా నేమ్తో అటాచ్ అవుతుంది. నాకు తెలిసి నేను ద వన్ అండ్ ఓన్లీ ఆర్టిస్ట్ క్యారెక్టర్ నేమ్తో రికగ్నేషన్ వచ్చింది నాకు ఒకటికే అనమాట. అండ్ అందులోకి ఏంటంటే ఆ మూవీలో హీరో గారు అలా మాట్లాడడం, ఆ సీన్లో నన్ను బ్లాస్ట్ చేసి టార్గెట్ చేస్తూ మాట్లాడి ఆ పదం ఏదైతే వచ్చిందో క్యారెక్టర్ నేమ్ అనేది, దానివల్ల ఆ సినిమా హిట్ అయింది. అక్కడ నుంచి ఒక ఫేజ్ అయిపోయింది. తర్వాత మీరు అన్నట్టు ఏంటంటే మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కోర్ట్ బాగా హెల్ప్ అయింది. ఓకే.